అంటే నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్, మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. మీరు నన్ను లాగలేదు, కానీ కలెక్టివ్గా లాగారు. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని, నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. వాళ్ళు తాగారనుకోండి పార్టీల్లో, వాళ్ళు ఇవాళ మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి? గుడ్డలు ఎప్పుకున్న ఆడాళ్ళ సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు అంటారు అనే వాళ్ళకి బుద్ధి ఉందా? 35 మూవీస్ గుడ్డలు లేకుండా పీలికలు చీలికలు వేసుకుని తిరుగుతున్నారు హీరోయిన్లు. ఇదివరకు జ్యోతిలక్ష్మి జయమాలని ఉండేవారు, పాపం ఆ పాత్రలు వాళ్ళు వేసేవారు. నిజంగా వాళ్ళు చాలా సాహసం చేసి వేశారని చెప్పాలి, వాళ్ళకి నమస్కారం పెట్టాలి. హీరోయిన్లు అలా ఉండేవారు కాదు. ఇప్పుడు వాళ్ళే ఈ మధ్య అక్కడ అంటుండే మా అవసరం ఏముంది, అంత హీరోయిన్లు అంతా అలాగే ఉన్నారుగా. అన్నీ వాంపే, అన్నీ కంపే. ఇక వాంపు ప్రత్యేకంగా అక్కర్లా. పూర్వం మేము సినిమాలు చూసే మా చిన్నతనంలో ఏదో విజయలలిత ఒక అమ్మాయి, జ్యోతిలక్ష్మి, జయమాలని, ఇంకో అనురాధ ఎవరో ఉండేవారు, ఒక 3-4. వాళ్ళకి ఆ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళే. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటేనే ఐశ్వర్యరాయ్ వస్తుంది, దానికి కూడా ఆవిడే. కైత్రీనా కైఫ్ వీళ్ళ అంటే ఐటమ్ సాంగ్కి వాళ్ళు అవసరమా అండి? శృతి, అనుష్క వీళ్ళందరూను. అంటే హీరోయిన్కి వాంప క్యారెక్టర్కి భేదం లేకుండా పోయింది. అలాగే అమ్మాయిలు అలాగే తయారవుతున్నారు బయట వెళ్ళడం చూసి. మేము ఉంటే తప్పేమిటని. పైగా మా వేషాలు నిర్ణయించడానికి మీరెవరు అంటున్నారు? ఎవరు ఏమీ నిర్ణయించరమ్మా. జరుగుతాయి సమాజంలో. ఏ నిబంధనకి మనం కట్టుబడినప్పుడు ఎవరిని ఎవరు శిక్షించేందుకు ఎవరు ఉండరు, అరాచకం ఉంటుంది. అప్పుడు కూడా బలైపోయేది ఆడవాళ్ళే. గమనించుకోండి అమ్మ దయచేసి, వేషధారణ పట్ల జాగ్రత్త పడ్డానికి. అప్పుడు కూడా బలైపోయేది మీరే. మగాడికి ఏమీ కాదు, హాయిగా తిరుగుతాడు. అందుకే చెబుతాం జాగ్రత్తగా ఉండడం. ఓ తండ్రిలా చెబుతాం, అర్థం చేసుకో. సమాజంలో ఎవరికి ఎడం వైపు వెళ్ళాలని నిబంధన. నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి? నువ్వెవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తాం. అన్నీ నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి. నిబంధనలు ఏవైనా, సంప్రదాయాలైనా, చట్టాలైనా సమాజ క్షేమం కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.